ప్రమాదవశాత్తు పూరి గుడిసె దగ్ధమైన ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని గణపురం గ్రామానికి చెందిన బచ్చల కనకవ్వ అనే వృద్ధురాలు పూరి గుడిసెలో నివాసం ఉంటుంది. గత రాత్రి ఇంట్లో లైట్లు వేసి వేరే చోటకు వెళ్లిన సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా నివాస గుడిసె దగ్ధమైందని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో గుడిసెలో ఉన్న 30 తులాల వెండి, తులం బంగారంతో పాటు సుమారు 30,000 రూపాయల నగదు కాలి బూడిదయ్యాయని కనకవ్వ వాపోయింది. రోజువారీ కూలీ చేసుకుంటూ బతికే కనకవ్వ పరిస్థితి దీనంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో పాటు మానవతావాదులు స్పందించి నిరుపేద కుటుంబానికి చెందిన ఆమెకు ఆశ్రయాన్ని కల్పించడంతో పాటు చేయూతను అందించాలని కోరారు. బట్టలు కాలిపోయినాయి, 30 తులాల ఎండి పోయింది, తులం బంగారం కాలిపోయింది, బియ్యం కాలిపోయినాయి, అన్ని కాలిపోయినాయి. పొద్దున మాపున 10 ఏళ్ళ ఏటికి 10 ఏళ్ళ సంది ఉండయా పైసలు? ఎన్ని పైసలు? 30,000 దాకా ఉండదు. మొన్న కైకిలు చెట్టు 2 నెలల కైకిలు చేయబట్టి రోజు 500 ఉన్నదాన్ని ఆడ తెచ్చుకున్నా. ఇక అవి ఇవి అన్ని ఇంట్లోనే పెట్టిన. అవి బుక్కులు పోయినాయి, అన్ని కాలిపోయినాయి. ఇప్పుడు బుక్కులు పోయినాయి, ఖాతా బుక్కు, ఆధార్ కార్డు బుక్కు, అది గాసు బుక్కు, రేషన్ కార్డుది, ఆ పిల్ల అన్ని కాలిపోయినాయి. కొద్దిగా జ్వరం వచ్చింది, చిల్లా